హాయ్ అండి. ఇవాళ మీకు ఉక్సులు అలాగే బ్లౌజ్కి కాజాలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఫస్ట్ బ్లౌజులు కానీ ఏవైనా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికంటే కూడా ముందు మనం ఈ కాజాలు ఎలా వేసుకోవాలో ఈ ఉక్సులు ఎలా వేసుకోవాలో ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఫస్ట్ మనం అవే నేర్చుకోవాలి. చూడండి, మీకు బాగా అర్థమయ్యే విధంగానే చెప్తానండి. ఇప్పుడు ఇలా కాజాల పట్టీ ఉంటుంది కదా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదొక చివరి నుంచి మొదలు పెట్టాలండి. చూడండి, అక్కడి నుంచి దారాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని కొంచెం గ్యాప్లో చూడండి కింద కొంచెం క్లాత్ని ఇలా సూత్తోని తీసుకొని ఇలా దారాన్ని కొంచెం టైట్గా లాగాలండి. మరీ టైట్గా కాదు, కొంచెం టైట్గా ఇలా వేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా క్లాత్ని ఇలా సూత్తోటి ఇలా తీసుకొని దారాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మెలిక వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా లాగేసారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం మీరు బాగా గమనించినట్లయితే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇలా మెలిక వేసుకొని ఇలా లాగేస్తే మనకి కాజా అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మీరే వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా ఇవి నేర్చుకోండి. ఫస్ట్ మనం ఇవి నేర్చుకున్న తర్వాతే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలండి. చూడండి, ఎంతో ఈజీగా మనకి ఇలా కాజా వేసుకోవడం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పూర్తయిపోయిందండి కాజా వేయడం అనేది. ఇలా పూర్తయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా పూర్తయిపోయింది కదా, ఇలా సూదిని ఇలా గుచ్చేసామంటే ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసిన తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. చూడండి, అంతేనండి. కాజా వేయడం అనేది చాలా ఈజీ. మనం ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు వేసుకునేటప్పుడు ఒక 5 ఉక్సులు అయితే వేసుకుంటాం కదా, అలాగా చూడండి నేను రెండవ కాజా కూడా చూపిస్తున్నాను. కొంచెం అర్థం కాకపోతే మరొకసారి చూడండి. చాలా ఈజీ అండి. ఇలా ఆపోజిట్లో అటు కొంచెం క్లాత్ని సూత్తో ఇలా తీసుకొని ఇలాగా వేసుకోవాలి. ఈ సూదిని ఇలాగ తీసుకొని దానికి ఒక మెలిక వేసుకోవాలండి. మెలిక వచ్చేలాగా చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా మెలిక వేసుకున్నారంటే కనుక ఈజీగానే మీరు కాజా వేయడం అనేది నేర్చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి నేర్చుకున్నారంటే ఎవరైనా మిషన్ కుట్టడం చేతగాని వాళ్ళకి ఇది నేర్చుకున్నారంటే కుట్టేవాళ్ళు ఇలా బ్లౌజులు కూడా హెమ్మింగ్లకి ఇస్తూ ఉంటారు కదండి, అలా కూడా మీరు ఎంతో కొంత మనీ అయితే సంపాదించవచ్చు. ఇంట్లో ఉండి బ్లౌజ్కి ఎంత ఇస్తారో మీరు మాట్లాడుకొని కూడా ఇలా కొన్ని రోజులు మీకు బాగా అలవాటు అయ్యేదాకా ఇలాంటి కాజాలు ఉక్సులు అవి నేర్చుకున్నారంటే టైలర్స్ అనేవాళ్ళు మీకు అందుబాటులో ఉంటే ఇస్తారండి వేయడానికి. ఇలా 5 కాజాలని ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా కాజాలను అయితే ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉక్సులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఈ ఉక్సులు వేసుకోవడానికి ముందుగా మనం చూడండి ఇలా తీసేసుకొని, చాలా ఈజీ అండి. కాజాల కంటే కూడా ఉక్సులు కుట్టడం అనేది చాలా ఈజీ. చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా హుక్స్కి 2 హోల్స్ అయితే ఉంటాయి కదండి. మనం ఆ సూదిని ఆ హోల్ లోపల నుంచి ఇలా దారాన్ని ఇలా లాగేసుకోవాలి. 2 పక్కల కూడాను ఇలా లాగేసుకొని
ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇలా సూత్తో ఇలా తీసేసుకొని చూడండి, ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇలా 2-3 మెలికలు అనేవి ఇలా వేసుకొని ఇలా లాగాలండి. చూడండి, మళ్ళీ ఇలా 2-3 సార్లు మెలిక వేసుకొని ఇలా గట్టిగా కొంచెం లాగాలండి. లూజ్గా కాకుండా కొంచెం టైట్గా కనుక లాగారంటే హుక్స్ అనేది ఊడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి. మీరు గట్టిగా కనుక లాక్కపోతే అవి తొందరగా ఊడిపోతాయి. ఇలా వేసిన తర్వాత చూడండి, మనం ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి ఇలా తీసేసుకొని ఇలా 2-3 మెలికలు వేసుకొని ఇలా కుట్టేశారంటే చాలా ఈజీగానే మీరు హుక్స్లు అనేవి వేసుకోవడం నేర్చేసుకున్నట్టేనండి. చూడండి, ఇంత ఈజీగా మీరు కూడా హుక్స్లు అనేవి ఎలా కుట్టాలో నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీనికి మనం కాజాలు 5 వేసుకున్నాం కదా, ఇలా హుక్స్లు కూడా 5 వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుందండి. ఈ రెండిటి మధ్యకి ఇలా ఒక మార్కింగు, ఈ రెండిటి మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నారంటే మీకు హుక్స్లు అనేవి కరెక్ట్గా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీకు రెండవ హుక్స్ కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఆ హోల్లో నుంచి ఇలా సూదిని 2-3 సార్లు ఇలా తీసుకోవాలి. తర్వాత ఈ పక్క హోల్లో నుంచి ఇలా ఒక 2-3 సార్లు ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఒక మెలికలు 2 మెలికలు వేసుకున్నారంటే కొంచెం గట్టిగా ఉంటుందండి, అందుకోసం. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2-3 మెలికలు వేసుకొని ఇలా టైట్గా కొంచెం లాగారంటే కనుక హుక్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అంతేనండి, కొంచెం గట్టిగా లాగితేనే హుక్స్ అనేది నిలబడుతుంది, లేకపోతే 2-3 సార్లు వేసుకోగానే ఊడిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగానే మీరు కాజాలు హుక్స్లు అనేవి ఎలా వేయాలో. వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఇలా అన్ని హుక్స్లు కూడా ఇలా మనం వేసేసుకోవాలండి. నేను 2 చూపించాను. చూడండి, 5 హుక్స్లు కూడా నేను రెడీ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.